నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శివలింగం దేవరాయ తన వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ నినాదాలతో వార్డును హోరెత్తించారు. దేవరాయ శివలింగం నా పేరు. 8వ వార్డు నుంచి ప్రజలందరూ నన్ను బలపరిచారు. 8వ వార్డు ఓటర్లు అందరికీ మనవి, మీ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. ఏ సమస్యలున్నా తీర్చగలను. డ్రైనేజ్ అయినా, వీధి లైట్లైనా, సీసీ రోడ్లైనా ఏదైనా చేయగలను. మళ్ళీ ఇంకో విషయం, ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% ఇక్కడ పూర్తి అయిపోయినాయి పనులు. ఇంకో 30% ఉన్నాయి. ఆ 30% కూడా మేము గెలవగానే మొత్తం పూర్తి చేయగలుగుతాం. పోచంపల్లి 8వ వార్డు అభ్యర్థి శివలింగం అత్యధిక మెజార్టీగా గెలిపించాలి. మన ఊరి సమస్యలు ఏమున్నా ప్రతి ఒక్క సమస్య మన ఊరి అభ్యర్థి ముందుండి మన అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఏ విషయానికైనా కరెక్ట్ ఉంటాడు. ఇక్కడ పోచంపల్లి నుంచి 12వ వార్డు అభ్యర్థి ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు. ఇది కరెక్ట్ అర్థం చేసుకొని మన ప్రజలు అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలి శివలింగంని. వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా దేవరాయ శివలింగంని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన క్యాండిడేట్ మా వార్డు అతన్ని మేము నిలబెట్టుకున్నాము. అవతల వేరే వాళ్ళు మా వార్డు కాకుండా కూడా 12వ వార్డు అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మేము దాన్ని ఖండిస్తూ మా ఊరు అతనికి, మా వార్డు అతనికి మేము మద్దతు తెలుపుతూ దేవరాయ శివలింగం గారిని కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. మా ఊరు కానీ మా వార్డులో ఉన్న ప్రతి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మంచి పేరు ఉన్నది అంటున్నారు. లోకల్ వాళ్ళకి లోకల్ సపోర్ట్ చేసుకోవాలని ఒక నిదానం మీద మేము ఓటింగ్ కార్డు కానీ పోతున్నాం. కారు గుర్తుకే ప్రజల స్పందన కూడా చాలా. మన దేవరాయ శివలింగం గారికి 8వ వార్డు అభ్యర్థిగా మన ప్రజలు బాగా తీర్పిస్తున్నారు, మంచి స్పందిస్తున్నారు. మంచిగా క్యాండిడేట్ అని, లోకల్ క్యాండిడేట్ అని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు.